హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఒక 15 సంవత్సరాల క్రిందట వచ్చిన సాహస వీరుడు సాగర్ కన్య సినిమా మీకు గుర్తుందా? నాకు తెలిసి సాగర్ కన్య ఉంది అని ఆ సినిమా ద్వారానే తెలిసింది. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక 5 జలకన్యల స్టోరీలు చెప్పబోతున్నాను. అసలు వీళ్ళు ఎక్కడా కనిపించరు. నిజంగా జలకన్యలున్నారా? ఎందుకు ఎవరికీ కనబడకుండా ఉంటారు? ఇలాంటి విశేషాలన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక జలకన్యల గురించి తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, జలకన్య ఒక జీవి. దానికి సగం శరీరం మనిషిలా, మరో సగం చేపలా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. మనం వీటి గురించి ఇప్పటి వరకు కేవలం సినిమాలలోనూ లేక కథలలోనూ చూస్తుంటాం. కానీ ఇవి నిజంగా ఉన్నాయి అని చెప్తే మీరు నమ్ముతారా? కానీ ఇవి నిజంగా ఉన్నాయి అనేందుకు రుజువులు నేను మీకు చూపెడతాను. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్స్, సముద్రంలో మత్స్యకన్యలను చూశామని చాలామంది చెప్పారు. ఎక్కువగా సముద్రం లోతుల్లో వేటకు వెళ్లేవాళ్లు చెప్పిన సందర్భాలు ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో సముద్రానికి దాదాపు 3000 అడుగుల లోతులో మత్స్యకన్యలు ఉంటారని ఆధారాలు దొరికాయి. అలా మనకు దొరికిన సమాచారం ప్రకారం కొంతమంది సముద్ర తీరంలో, కొంతమంది సముద్రం మధ్యలో, మరికొంతమంది సముద్రపు లోతుల్లో కనిపించారట. కాబట్టి ఆ 5 సంఘటనల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, అది 2013 మే 27. ఆ రోజు ఇజ్రాయిల్లోని కిరియాట్-యామ్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోజు కొందరు పర్యాటకులు సముద్ర తీరాన్ని సందర్శించడానికొచ్చారు. ఓ పర్యాటకుడు తన మొబైల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్న సమయంలో దూరంగా ఏదో వింతను గమనించి దాన్ని రికార్డు చేయడం ప్రారంభించాడు. అయితే మొదట అది ఒక రాయిలా కనిపించింది. కానీ తీక్షణంగా చూస్తే అది ఒక జలకన్య. ఒక రాయి మీద కూర్చుని ఉంది. అది చూసిన వారికి నోట మాట రాలేదు. వాళ్ళప్పటి వరకు ఈ జలకన్యల గురించి వినడమే గాని చూసింది లేదు. అది చూసి వాళ్ళు అందరూ తమ ఫోన్లతో షూట్ చేశారు. ఆ వింత ఆకారాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కొంతమంది ఆ ఆకారాన్ని చూసి అరవడం మొదలుపెట్టారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఆ జలకన్య వీళ్లు తననే చూస్తున్నారు అని గ్రహించి వెంటనే నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇదంతా కూడా కేవలం కొన్ని సెకన్లు మాత్రమే జరిగింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చాలామంది ప్రజలు దీనిని అసలు నమ్మలేదు. ఇది ఒక ఫోటో ట్రిక్ అని కొందరన్నారు, మరికొందరు ఫోటోషాప్ అన్నారు. ఫ్రెండ్స్, ఈ కిరియాత్-యామ్ ప్రాంతం గతంలో కూడా ఎన్నో వింత సంఘటనలకు పెట్టింది పేరు. ఇక తర్వాత సంఘటన విషయానికొస్తే 2007లో గ్రీన్లాండ్ తీరంలో దాదాపు 3000 అడుగుల లోతుల్లో ఈ ఘటన జరిగింది. సముద్ర జీవులను అధ్యయనం చేయడానికి డైవింగ్ బృందం ఒకటి ఆ నీటి అడుగుకు ఒక జలాంతర్గామిలో వెళ్లారు. వారు చాలా లోతుల్లోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వారికి ఒక వింత శబ్దం వినిపించింది. ఎవరో రావడమో లేదా పాడడమో చేస్తున్నట్టు వారికి అనిపించింది. కానీ ఆ శబ్దం చాలా వింతగా ఉంది మరియు కాస్త అస్పష్టంగా ఉంది. అంత లోతైన నీటి నుంచి శబ్దం వస్తుండడంతో ఈ శబ్దం అసలు ఏ మూల నుంచి వస్తుందోనని ఆ టీం సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత టీం సభ్యులు తమ మొబైల్ ఫోన్ల నుంచి దానిని రికార్డు చేయడం ప్రారంభించారు. అప్పుడు జరిగింది ఒక వింత సంఘటన. హఠాత్తుగా కెమెరా ముందుకొచ్చిన ఓ చెయ్యి గ్లాసును తాకేందుకు ప్రయత్నించింది. ఈ చెయ్యి చూడ్డానికి అచ్చు మనిషి చెయ్యిలా ఉంది, కానీ అందులో ఏదో వింత ఉంది. ఈ చెయ్యి మత్స్యకన్య చెయ్యిలా ఉంది. అందులో వేళ్ల మధ్య పొర ఇరుక్కుపోయిన ఆకారంలో ఏదో అసాధారణమైనదిగా ఉంది. క్షణకాలంలో ఈ సంఘటన జరగడం, ఆ టీం సభ్యులు దానిని గమనించేసరికి చేయి ఒక్కసారిగా మాయమైంది. అది గ్లాసును తాకిన వెంటనే బృందం తరువాత ఆ వీడియోను జూమ్ చేసి చూసినప్పుడు ఆ చేయి మానవ చెయ్యి లాంటిదే అని వారు గ్రహించారు. కానీ ఆ చేయి 3000 అడుగుల లోతులో తగలడంతో అది ఒక మిస్టరీగా అనిపించింది. అంత లోతుల్లో మనిషి అన్నవాడు బ్రతకలేడు. మరి ఇంత లోతైన నీటిలో చివరకు ఎలాంటి జీవికి ఈ హస్తం ఉంటుందనే ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతోంది. ఇది చూసిన టీం సభ్యులు షాక్కి గురయ్యారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నిజంగానే మత్స్యకన్య చెయ్యేనా, లేకపోతే ఆ సముద్రం లోతుల్లో మరేదైనా అంతు చిక్కని జీవి దాగి ఉందా? ఈ ప్రశ్నకి నేటికి కూడా సమాధానం దొరకలేదు. ఇక 3వ ఘటన ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ సమీపంలో 2007 అక్టోబర్ 12న చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సముద్రంలో డైవింగ్ చేస్తూ అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తున్నాడు. రంగురంగుల చేపలు అతని చుట్టూ ఈత కొడుతున్నాయి. నీటి అడుగున ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంది మరియు అతడిని మంత్రముగ్ధులను చేసింది. అదే సమయంలో
ఆ వ్యక్తి కళ్ళు అకస్మాత్తుగా ఒక దాని మీద పడ్డాయి. కొద్దిగా మసకబారిన ఆకారం ఏదో ఒకటి అతని వైపుకొస్తోంది. ఆ ఆకారం అతనికి దగ్గరయ్యే కొద్దీ ఆమె రూపురేఖలు, పరిమాణం స్పష్టంగా అతడికి కనిపించాయి. ఇది మామూలు సముద్రజీవి కాదు, అది ఒక జలకన్య అని అర్థమైంది. ఆమె చాలా నెమ్మదిగా నీటిలో ఈత కొడుతూ నేరుగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళింది. ఆ సాగరకన్య ఆకారం చూస్తే చాలా పెద్దగా ఉంది, కానీ చాలా ఈజీగా ఈత కొట్టేస్తోంది. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్గా మారి ప్రజల్లో చర్చకు దారితీసింది. ఈ వీడియో ఇప్పటి వరకు అత్యంత స్పష్టంగా, అత్యంత దగ్గరగా తీసింది. ఆ ఫోటోలో మనకు క్లియర్గా జలకన్య కనబడుతుంది. దీనిని బట్టి చూస్తే సముద్రపు లోతుల్లో జలకన్యలు ఉన్నారు అన్న దానికి బలం చేకూరుస్తుంది. ఇక 2013 అక్టోబర్ 20న కొందరు జర్మన్ పర్యాటకులు స్పెయిన్లోని మాలోర్కు బోట్ ట్రిప్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సముద్రం అందాలను తమ కెమెరాతో వారు రికార్డు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అందులోని ఒక ప్రయాణికుడు తన కెమెరాను ఒక రాయి వైపు తిప్పాడు మరియు అక్కడ ఏదో వింత ఆకారం అతనికి కనిపించింది. అది ఒక వింత ఆకారం, నీలం రంగులో ఉంది. అక్కడి రాయి మీద కూర్చున్న ఆ ఆకారం సూర్యరశ్మిలో కూర్చుని తన శరీరాన్ని నెమ్మదిగా కదుపుతోంది. దూరం కారణంగా కెమెరాలో దృశ్యం స్పష్టంగా లేదు, కానీ అది సాధారణ సముద్రజీవి కాదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ వీడియోను అక్టోబర్ 20న రికార్డు చేయగా మరుసటి రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే దీనిని కూడా చాలామంది నమ్మడం లేదు. ఇది కూడా ఫోటో ట్రిక్ అయి ఉండొచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ వీడియో నిజమైనదా లేక కేవలం ఫేక్ వీడియోనా? ఈ బొమ్మ నిజంగా జలకన్యనా లేక ఎడిట్ చేసిన వీడియోనా అని. ఇక 5వ ఘటన 2017 అక్టోబర్ 10న హవాయి బీచ్లో ఒక హృదయ విదారక దృశ్యం కనిపించింది. భయంకరమైన తుఫాన్ వచ్చి వెళ్లిన తర్వాత అలలు శాంతించడంతో బీచ్లోకి ఒక వింత మృతదేహం కొట్టుకొచ్చింది. మొదట అది ఒక పెద్ద చేప అనుకున్నారు, కానీ ఆ తర్వాత దీనిని నిశితంగా చూస్తే కానీ సంగతి అర్థం కాలేదు. అది కొంచెం మనిషి, కొంచెం చేప. ఖచ్చితంగా ఇది జలకన్య అని అర్థమైంది. దాని 2 చేతులు మామూలు మనుషుల చేతుల్లాగానే ఉన్నా శరీరం మీద ముడతలు పట్టి చాలా రోజులు చచ్చిపోయినట్టు చర్మం కుంచుకుపోయింది. ఆ జలకన్య చూడడానికి చాలా అందంగా ఉంది. దాని అడుగు భాగం పూర్తిగా చేప తోకలా ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలు చాలా భయపడ్డారు. దీనిని అక్కడే ఉన్న ఒక స్థానికుడు తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేయగా అది అప్లోడ్ చేసిన వెంటనే వైరల్గా మారిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఈ జలకన్య గురించిన చర్చ మొదలైంది. అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా జలకన్యేనా? అయితే ఇలాంటి అంతు చిక్కని మరియు కంటికి కనిపించని విషయాలు ఎన్నో ఈ సముద్రంలో దాగి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకెలా అనిపించింది? నిజంగా జలకన్యలు అనేవాళ్ళు ఉన్నారా లేక ఇదంతా కూడా ఫేక్ అనేది మనకు తెలియాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.